महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. మేన్ రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సర ఫలితాలు చూద్దాం. ఈ రాశికి మేన్ రాశి అంటేనే మనం పూర్వభాద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం
మీన రాశి కింద చెప్పుకుంటాం. అలాగే మీ పేరులో మొదటి అక్షరం కనుక ఇక్కడ ది, దు, శం, జ, ధ, దే, దో, చ, చి ఈ అక్షరాలతో కనుక మొదలైతే కనుక మీరు కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో మీన రాశి కింద ఈ ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే ఆదాయం 14, వ్యయం 11. చాలా వరకు కూడా ఆదాయానికి సంబంధించి మంచి ఇక్కడ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం చాలా వరకు కూడా మంచి అంటే ఎప్పుడైతే 14 ఆదాయం ఉందో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే వనరులకి తగ్గట్టుగా మనకున్న వనరులకి తగ్గట్టుగా ఏవైతే ఉన్న ఖర్చులకి తగ్గట్టుగానే మన వనరులు ఉండబోతున్నాయి అనేది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 2. రాజపూజ్యం కూడా అంటే సంఘంలో కీర్తి, గౌరవం, ప్రతిష్ట ఇవి కూడా ఈ సంవత్సరం బాగున్నాయి. అవమానాలు 2 ఉన్నాయి. అసలు అంటే రాజపూజ్యం ఇంత పెరగడానికి కారణం ఏంటి, ఆదాయం కూడా పెరగడానికి కారణం ఏంటంటే దానికి ఒకటే కారణం ఉంది. నేను ఆల్రెడీ 2025 నుంచి 2033 వరకు కూడా 8 సంవత్సరాల పాటు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. ఇది అబ్నార్మల్, అసహజం. ఎన్ని సంవత్సరాల తర్వాత మనం అది కంపేర్ చేయలేం. సో దీని గురించి వీడియోస్ కూడా చేశా. అంటే ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉండాల్సిన గురుడు 1 సంవత్సరంలోనే 3 రాశులు మారిపోతున్నాడు. ఒక రాశి గురించి చెప్పుకోవాలి. ఈ పరాభవనం సంవత్సరంలో గురుడు ట్రాన్సిట్ అయ్యేది, కానీ 3 రాశులు మారిపోవడం అంటే అసలు చాలా అసహజమైందనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ మెయిన్గా ఏంటంటే గురుడు మారుతున్న ఈ స్థానాలన్నీ అంటే వెంటనే ఇన్ని స్థానాలు 4, 5, 6 స్థానాలను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ మెయిన్గా గురువు గారి యొక్క మూర్తిత్వం మనం చూస్తే కానీ జూన్ 1వ తారీఖు వరకు కూడా చతుర్థ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నారు. 4th హౌస్లో రజతమూర్తిగా ఉంటున్నారు. సో అలాగే ఇక్కడ జూన్ 2 నుంచి మళ్ళీ చెప్పాగా ఉచ్చస్థితి పంచమ స్థానంలోకి వస్తున్నారు. అక్కడ తామ్రమూర్తిగా ఉంటూ ఉన్నారు, ఉచ్చస్థితిలో ఉంటూ ఉన్నారు. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ ఆయన సింహరాశిలోకి వచ్చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా మళ్ళీ 6th హౌస్లోకి వచ్చేస్తాడు. అక్టోబర్ 31 నుంచి ఇక్కడ ఆయన మళ్ళీ సింహరాశిలో ఆయన యొక్క గోచారం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశికి చాలా వండర్ఫుల్ రిలాక్సేషన్ ఏంటంటే మెయిన్గా గురువు గారు ఉచ్చస్థితిలో ఉండటం ఈ సంవత్సరం జూన్ టు అక్టోబర్ ఒక మంచి విషయం అయితే, ఈ రాశికి ఏలినాటి శని నడుస్తున్న శని రాశిలోనే ఉన్న సువర్ణమూర్తిగా శని యొక్క సంచారం ఉంది. అలాగే రాహు కూడా వ్యయంలో నడుస్తున్నాడు. కేతు 6వ స్థానంలో ఉన్నారు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 10 నెలల పాటు రాహు వ్యయంలోనే ఉంటున్నాడు. అసలు జనరల్గా అయితే శని నెత్తి మీద ఉండి రాహు వ్యయంలో ఉండే ఒక ఆట నిజంగా. ఇంత స్ట్రెస్ ఏంట్రా, అసలు రహస్య శత్రువులు ఇంత స్ట్రెస్ ఏంటి అనిపించాలి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి. కానీ రాహు వ్యయంలో ఉన్న రాహువు కూడా సువర్ణమూర్తిత్వంతోనే ఉన్నాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా రాహు కూడా సువర్ణమూర్తిత్వంతోనే ఉన్నాడు. మళ్ళీ డిసెంబర్ 6 నుంచి లాభస్థానంలోకి వచ్చేస్తున్నాడు. రాహు వ్యయం నుంచి లాభంలోకి వచ్చేస్తున్నాడు. కేతు పంచమంలోకి వెళ్తారు. సో అక్కడ లోహమూర్తులుగా ఉంటున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి మెయిన్గా ఈ సంవత్సరం ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా శని యొక్క రాశి మీద శని యొక్క ప్రభావం తీవ్రమైన ఒత్తిడి కలిగించాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మీ ఓపికకి పరీక్షాకాలంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక పక్క రాహు వేల్లో నడుస్తూ తీవ్రమైన ఆలోచనలు, నిద్రలేమిని, ఒక రెస్ట్లెస్నెస్ని క్రియేట్ చేస్తున్నా ఈ రెండిటి మధ్య మంచి దైవబలం ఏంటంటే గురుబలం. గురువు పంచమ స్థానంలోకి చక్కగా మీకు ఉచ్చ స్థితిలోకి జూన్ నెల నుంచి ఆయన అడుగు పెట్టడం, ఆయన ఇచ్చే హోప్, ఆయన ఇచ్చే భరోసా, ఆయన ఇచ్చే స్ట్రెంగ్త్ వేరుగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే రాశిలో ఈ యొక్క శని యొక్క సంచారం జరుగుతుందో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ డిసిప్లిన్ అవసరం. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి సంబంధించి మెడిటేషన్, యోగా లాంటివి చేసుకోవడం అవసరం. బాధ్యతలు కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటాయి. రాశి మీద నెత్తి మీద శని ఉన్నప్పుడు కొంచెం కొంతవరకు కూడా సువర్ణమూర్తిత్వంతో ఉండటం వల్ల వాటిలన్నింటినీ ఎదురొడ్డి మీరు పోరాడే శక్తి, సత్తువ
ఆ యొక్క శని భగవానుడు ఆ మూర్తిత్వంతో మీకు ఇస్తున్నాడు. అలాగే రాహు కూడా 12th హౌస్లో ఉండి అధికమైన ఖర్చులు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు రహస్య శత్రువుల వల్ల కొన్ని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి వాళ్ళ వల్ల. అలాగే ఇక్కడ 12th హౌస్ అనేది కొంచెం హాస్పిటల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, మరి లాంగ్ రన్గా 1000 స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండటం కూడా చాలా మంచిది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రాహు కూడా కొంచెం 1000 స్థానంలో ఉన్నాడో, బట్ కేతువు కూడా మరి 6వ స్థానంలో ఉంటాడు కదా. ఈ కేతువు 6వ స్థానం అద్భుతం. కేతువు 6వ స్థానంలో చక్క శత్రుహతం అంటారు దాన్ని. ఏంటంటే శత్రువుల్ని నాశనం చేసేవాడు కేతువు 6వ స్థానంలో. డిటాచ్ యువర్ ఎనిమీస్. కేతు ఈజ్ ఎ సెపరేషన్, మోక్షకారకుడు. మోక్షకారకుడు అంటే అప్పటిదాకా ఉన్న ఏదైనా ఒక సమస్యకి అమ్మ వదిలిపోయిందిరా అంటే అమ్మ దీనికి ఇప్పుడు మోక్షం వచ్చిందిరా అనుకుంటాం. అలాంటి ఎన్నో సమస్యల్ని, మొండి జటిలమైన సమస్యల్ని కేతువు 6th హౌస్లో ఉన్నప్పుడు అలాంటి సమస్యలకు కూడా మోక్షాన్ని ఇస్తాడు. సో కాబట్టి ఇక్కడ అప్పుల్ని అధిగమించడానికి కానీ, వ్యాధుల్ని అధిగమించడానికి కానీ, శత్రువులను నాశనం చేయడానికి కానీ, సో ఇక్కడ వీటన్నిటికీ కేతువు 6వ స్థానంలో. 6th హౌస్ అనేది పాపస్థానం. పాపస్థానంలో కేతువు లాంటి పాపగ్రహం ఉంటే మంచిదే కదా, పైగా డిటాచ్మెంట్ ప్లానెట్. సో కాబట్టి కేతువు కూడా బాగానే యోగిస్తున్నాడు. సో ఇక్కడ అదే రాశ్యాధిపతి. ఇక్కడ మెయిన్గా మీ గురుడే రాశ్యాధిపతి. మొదట జూన్ వరకు కూడా 4వ ఇంట ఉంటారు ఆయన, 4th స్థానంలో సంచారం. సో రిట్రగ్రేషన్ కంప్లీట్ అయిపోయి ఫార్వర్డ్ మోషన్లోనే ఉంటున్నారు ఈ యొక్క పరాభవన సంవత్సరంలో. కాబట్టి కొంచెం మానసిక ప్రశాంతత, ఇన్నర్ పీస్కి, మానసిక ప్రశాంతతకి సంబంధించి, అలాగే చాలా వరకు కూడా ఫిక్స్డ్ అసెట్, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఉద్యోగంలో ఎదుర్కొంటున్న ఒత్తిడికి సంబంధించిన విషయాల్లో ఎమోషన్ని కొంచెం క్రియేట్ చేస్తూ ఉంటాడు ఆయన. అయితే గురువు గారు ఈ యొక్క 4th స్థానంలో. సో ఇంతలోనే మనకి ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది, అంతలోనే మళ్ళీ ఏదో తెలియని ఆనందం ఆ వర్క్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మధ్య దాన్ని వదలలేము, పట్టుకోలేము అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఇలాగా కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా నడుస్తున్న టైంలో జూన్ 2 నుంచి కూడా 5వ స్థానం ఉచ్చక్షేత్రంలోకి గురుని యొక్క సంచారం. ఇది అద్భుతం. రాశ్యాధిపతి గురుడు గోయింగ్ టు యువర్ 5th హౌస్. రాశ్యాధిపతి ఉచ్చ స్థితిలో కంటే ఆయనకి ఎంత బలం ఉన్న హౌస్లోకి ఆయన వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈ 5th హౌస్లో పూర్వపుణ్యస్థానంలోకి ఆయన అడుగు పెడతారో కంపల్సరీ ఒక దైవబలం. త్రికోణ స్థానం, యువర్ ఎథిక్స్. 5th and 9th హౌసెస్ యువర్ ఎథికల్ హౌసెస్. ఆచారం, ధర్మం, సంప్రదాయం అండ్ యువర్ ఎథిక్స్కి సంబంధించి, పూర్వపుణ్యస్థానానికి సంబంధించిన హౌస్లో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్లో, సంతానపరమైన విషయాల్లో, మీ సంతానానికి సంబంధించి వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా గురుడు చేస్తాడు. అదేవిధంగా తప్పకుండా ఈ యొక్క 5వ ఇంట్లో గురుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆయన ఆస్పెక్ట్ మళ్ళీ రాశిలో ఉన్న శని మీద ఉంది. ఆయన ఆల్రెడీ సువర్ణమూర్తిత్వంలో ఉన్నాడు. రాశిలో వచ్చిన, ఇక్కడ పంచమంలోకి వచ్చిన గురుడు మళ్ళీ రాశిని చూస్తున్నాడు. ఆయన ఓన్ రాశిని ఆయన చూసుకుంటున్నాడు. పైగా అక్కడ శని ఉన్నాడు. ఏంటమ్మా శని, ఎంతకాలం నేను లేనని చెప్పి నేను చూడట్లేదు. ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, ఎదురుకుండా ఇంటికి అద్దె తీసుకున్నాం, ఆడేం చేస్తున్నాడో మనం చూస్తాం కదా. అలాగే శని మన రాశిని ఏదో కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, కొంచెం స్ట్రెస్ చేస్తున్నాడు. చేసి దాన్ని ఎలా ట్యూన్ చేయాలి. గురుడు ఎప్పుడు సాత్వికమైన ప్లానెట్. మాటలతో, ఇంటెలిజెన్స్తో, జ్ఞానంతో, విజ్డమ్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నమాట. త్రూ ఏ న్యాచురల్ రెమెడీతో ఆరోగ్యాన్ని హీల్ చేసుకుంటారు. సో అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ని శని తగ్గిస్తుంటే గురుడు పెంచుతాడు జూన్ నుంచి. మంచి ప్రమోషన్స్, శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్ వచ్చే స్థితిలో ఉన్నాయి గురుడు వల్ల. మంచి ఆఫర్స్ అండ్ లవింగ్ అంటే మీ మీద అభిమానాన్ని కలిగి ఉన్నవాళ్ళు, అభిమానాన్ని పెంచుకునేవాళ్ళు చాలా వరకు కూడా ఇక్కడ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. సో దీనివల్ల సమాజంలో చాలా వరకు కూడా శత్రువులు తగ్గి మీరంటే అట్రాక్షన్ ఉన్న వాళ్ళే మీ దగ్గర ఉండి ఇలాగా కొంతవరకు మీకు మంచి పీస్ఫుల్నెస్ని ఇస్తా గురుడు అక్టోబర్ 31 వరకు కూడా ముందుకు తీసుకెళ్తారు. అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి గురుడు 6th హౌస్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు కాబట్టి డిసెంబర్ 6 వరకు కూడా, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 6 వరకు కూడా గురు కేతువులు కలుస్తున్నారు.
అప్పుల విషయంలో, లోన్స్ విషయంలో, ఆరోగ్యం విషయంలో, శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే డెసిషన్స్ విషయంలో ఆ టైంలో పర్టికులర్గా. మళ్ళీ డిసెంబర్ 6 తర్వాత కేతువు పంచమంలోకి వెళ్ళిపోతారు, రాహు లాభంలోకి వస్తున్నాడు. పంచమ స్థానంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు గురుడిండి మనకి చక్కగా లాభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రాహు లాభంలో వచ్చి రాహు లాభాన్ని ఇస్తున్నాడు. అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో ఫస్ట్ గురుడు యోగిస్తున్నాడు, తర్వాత రాహు యోగిస్తున్నాడు. సో కాబట్టి మొత్తానికి ఈ ఇయర్ని లాభంగా ఎలాగోలా నడపగలడానికి గురుడో రాహువో మీకు హెల్ప్ చేస్తున్నారు. ఈ విధంగా మొత్తంగా 3 రాశులు మారుతున్న గురుడు, 2 రాశులు మారుతున్న రాహు, రాశిలో ఉన్న శని, ఈ విధంగా పరాభవన సంవత్సరం మన మీద ప్రభావం చూపిస్తూ ఉంది. మరి గురుడు ఇంత ఫ్రీక్వెంట్గా 3 నెలలకి 5 నెలలకి 3 నెలలకి రాశులు మారిపోతూ ఉంటే ఒక్క రాశిలో 13 నెలలు ఉండాలి. 3 నెలలకి ఫ్రీక్వెంట్గా మరి సీనరీ సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోతుంటే అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ విషయంలో ఎలా ఉండాలి, ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలనేది మిగతా వాళ్ళకి అర్థం కాదు. అందుకే డెఫినెట్గా మంత్లీ వీక్లీ ఫాలో అవుతూ ఉంటేనే ఈ గురుడి అతిచారంలో ఏ టైంలో ఓహో ఇప్పుడు ఈయన 4th ఉన్నాడా, ఇప్పుడు 5th ఉన్నాడా, మళ్ళీ 4th వచ్చాడా, మళ్ళీ 6th వెళ్ళాడా, ఎలా తెలుస్తుంది. సో ఏ టైం ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా మన మైండ్ని, మన మానసిక పరిస్థితిని, అలాగే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ని మనం పొందడానికి ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా పరాభవన సంవత్సరం అనేది మీన రాశి వాళ్ళకి ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. సో మరొకసారి మీన రాశి ఫ్యామిలీ అందరికి కూడా పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.